కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల ప్రచారంలో చేసిన వాగ్దానాలన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వచ్చి హామీలన్నింటినీ కూడా పూర్తిగా నెరవేర్చిన ఘనత కూటమి ప్రభుత్వానికి. ఇవాళ పెన్షన్ పెంచుతానని చెప్పి గతంలో జగన్మోహన్ రెడ్డి ఒక 1000 రూపాయలు పెంచడానికి 5 సంవత్సరాల సమయం తీసుకుని కొద్ది కొద్దిగా పెంచుతూ ఇచ్చిన హామీని పూర్తిగా నిలబెట్టలేకపోయాడు. అదే చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన హామీ ప్రతి హామీని కూడా పూర్తి స్థాయిలో అమలు చేస్తూ 4000 రూపాయల పెన్షన్ని ప్రతిరోజు ఫస్ట్ తారీఖున ఇంటి వద్దకు తీసుకెళ్ళి పొద్దునే అందజేసే కార్యక్రమాన్ని పార్టీ కార్యకర్తలే తీసుకున్నారు, నాయకులు తీసుకున్నారు. అదేవిధంగా తల్లికి వందనం ద్వారా ప్రతి కుటుంబ సభ్యుడు కూడా ప్రతి ఆంధ్రలో పుట్టిన ప్రతి వ్యక్తి కూడా చదువుకోవాలనే ఉద్దేశంతో 15,000 రూపాయలు ఎంతమంది ఉంటే అంతమందికి ఇదివరకు ఒకరికి మాత్రమే ఇవ్వగలిగాడు జగన్మోహన్ రెడ్డి. అది కూడా పూర్తిగా చేయలేకపోయాడు. ఇవాళ కూటమి ప్రభుత్వం మాత్రం 2 ఉన్నా 3 ఉన్నా 4 ఉన్నా, మేము ఇప్పుడే వరబతుపరి వెళ్ళొచ్చాం, ఆ ఊరు 4 ఉన్నారంట. ఆవిడ వచ్చి చెప్తా ఉంది, నా 4 పిల్లలు కూడా మాకు తల్లికి వందనం పడిందని. ఈ స్త్రీ శక్తి పథకం అంటే స్త్రీలకు ఉచితంగా బస్సు ప్రయాణం ఏర్పాటు చేయటం అని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన హామీ ప్రకారంగా ఇవాళ రోజున స్త్రీ శక్తి పథకానికి ఉచితంగా పెడితే ఇప్పటికీ 3,50,00,000 మంది ప్రయాణం చేశారు. ఇవాళ ఇటువంటి 1,144 కోట్ల రూపాయలు ఇవాళ వరకు వ్యయం ఖర్చు పెట్టడం జరిగింది. ఇవాళ స్త్రీలు ఆ పథకాన్ని వినియోగించుకుని చదువుకోవటానికి కానీ, ఉద్యోగం చేయడానికి కానీ, కూలీ పనులకు కానీ, హాస్పిటల్లో వైద్యం చేయించుకోవడానికి కానీ ఈ స్త్రీ శక్తి పథకాన్ని బ్రహ్మాండంగా వినియోగించుకుని చాలా ఆనందంగా ఉన్నారు. అలాగే దీపం పథకం కానీ, ఇవాళ అన్నదాత సుఖీభవ కానీ, దివ్యాంగులకు కూడా ఇవాళ ఉచిత బస్సు ప్రయాణం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ రకంగా ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చడమే కాకుండా ఇవాళ భారతదేశంలో ప్రధానమైన సమస్య నిరుద్యోగ సమస్య. మన విడిపోయిన రాష్ట్రానికి మనకి పరిశ్రమలు లేవు, ఉద్యోగ అవకాశాలు లేవు. ఇవాళ రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలి. ఇవాళ సిఐ సదస్సులో 610 స్కీములు పెట్టి 13,000 కోట్ల రూపాయల పెట్టుబడులు రప్పించి 16 లక్షల మందికి నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలను మెరుగుపరచడం జరిగింది. ఇవన్నీ కూడా త్వరలోనే అన్నీ కూడా అమలు జరుగుతాయి. ఇవాళ 16 లక్షల మందికి మనం ఉద్యోగాలు ఇవ్వబోతా ఉన్నాం. ఇవాళ మెగా డిఎస్సి పెట్టి ఇవాళ రోజున చంద్రబాబు నాయుడు గారు 1,590 మందికి ఒకేసారి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పోలీసు ఉద్యోగాల నియామకాల్లో కూడా ఇవాళ రోజున గత 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో డిఎస్సి అమలు చేయటం కానీ, ఒక ఉద్యోగం ఇవ్వటం కానీ, పోలీసు ఉద్యోగాలు కానీ, టీచర్ల ఉద్యోగాలు కానీ ఇవ్వకుండా అదేవిధంగా రాష్ట్రాన్ని నాశనం చేస్తే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వెంటనే కూడా అవన్నీ కూడా అమలు చేయడం జరిగింది. ఇవాళ రోజున తెలుగుదేశం పార్టీ అభివృద్ధి ఒకవైపు, సంక్షేమం ఒకవైపు. ఇవాళ ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తూ సంక్షేమ కార్యక్రమాలని పూర్తిగా అమలు చేస్తూ మళ్ళీ అభివృద్ధి వైపు ఇవాళ పొద్దునుంచి మంత్రి గారితో మరి నియోజకవర్గంలో పర్యటించాం. ఇస్తే అరిసేపల్లిలో 3 కోట్ల రూపాయల చిల్లర ఆ గ్రామ పంచాయతీల్లో చుట్టుపక్కల కానీ అభివృద్ధి చేయడం జరిగింది. అదేవిధంగా హుస్సేనపాలెంలో 38 లక్షల రూపాయలతో పిహెచ్సి సెంటర్ పెట్టడం జరిగింది. అదేవిధంగా వరబతుపాలెంలో 1,80,00,000 రూపాయలతో 3 కిలోమీటర్ల పొడుగు రోడ్డు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా లోపల సీసీ రోడ్లు కానీ, సిమెంట్ రోడ్లు కానీ అది ఒక 40 లక్షలు, ఇది ఒక 40 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఈ రకంగా సంక్షేమ పథకాలకు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నామో అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు కూడా అదే ప్రాధాన్యత ఇస్తూ రాష్ట్రాన్ని
అన్ని రంగాల్లో కూడా అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. విద్యలో కూడా అనేక సంస్కరణలు చేసి వాళ్ళ లోకేష్ బాబు అనేక విద్యా విధానాలను కూడా మార్చి మెగా పేరెంట్స్ డే పెట్టి పేరెంట్స్ టీచర్స్ కూడా కలిపి తరచు కలుసుకుని స్టూడెంట్స్ యొక్క సమస్యల్ని టీచర్ పేరెంట్స్కి వివరించాలి, పేరెంట్స్ టీచర్కి వివరించాలి. వీళ్ళిద్దరూ కలిసి ఆ స్టూడెంట్ని లైన్లో పెట్టాలి అనే ఉద్దేశంతో మెగా పేరెంట్స్ డే అని పెట్టి వాళ్ళ రోజున విద్యలో అనేక రకాల సంస్కరణలు తీసుకొచ్చి విద్యా విధానం మొత్తం కూడా మార్చడం జరిగింది. ఇవాళ గ్రామాల్లో అయితే 3 సెంట్లు ఉచితంగా, అలాగే పట్టణాల్లో అయితే 2 సెంట్లు ఉచితంగా ఇళ్ల స్థలాలు ఇచ్చి ప్రతి ఒక్కరికి కూడా ఇళ్ల స్థలాలు లేకుండా ఎవరు ఉండడానికి వీల్లేదు, ప్రతి ఒక్కరు కూడా సొంత ఇంట్లో జీవించాలి అనే ఉద్దేశంతో గతంలో జగన్మోహన్ రెడ్డి సాలీసాలని ఇళ్ళు 1 సెంటు స్థలం మాత్రమే ఇచ్చి దాన్ని నిరుపయోగంగా దాన్ని ఎలా కట్టుకోవాలో కూడా అర్థం కాక వాళ్ళ రోజున మిజరబుల్ సిచ్యువేషన్లో ఉన్నాయి అతను చేసిన స్కీములన్నీ కూడా. ఇవాళ కూటమి ప్రభుత్వం మాత్రం పట్టణాల్లో 2 సెంట్లు ఉచితంగా ఇవ్వటం, అలాగే రూరల్ ఏరియాలో 3 సెంట్లు ఉచితంగా ఇవ్వటం, అవన్నీ కూడా అప్లికేషన్లు అన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది. అన్నీ స్వీకరించడం జరిగింది. ఎవరెవరికైతే భూమి లేని నిరుపేదలు ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవడం అయింది. లిస్ట్ ఫైనలైజ్ చేయడం జరిగింది. ఇవాళ వెంటనే ఈ గత 3.5 సంవత్సరాల టైం ఉంది. ఈ 3.5 సంవత్సరాల్లో మన రాష్ట్రాన్ని నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దాలనేదే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి యొక్క ముగ్గురు యొక్క ఉద్దేశం. అన్ని రంగాల్లో కూడా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు పోటీ పడి పనిచేస్తూ ఈ రాష్ట్రాన్ని రాబోయే రోజుల్లో భారతదేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దాలని చెప్పి వాళ్ళు గట్టిగా కృషి చేస్తూ ఉన్నారు. అహర్నిశలు శ్రమిస్తూ ఉన్నారు. రోజుకు 18 గంటలు కష్టపడుతూ ఉన్నారు. వారికి ప్రజలందరూ కూడా అభినందనలు తెలియపరచాల్సిందిగా కోరుతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాం. గత ప్రభుత్వంలో చేసినటువంటి హామీలు నెరవేర్చకపోగా, కనీసం ఇప్పుడు కానీ మార్పు వస్తుందని మార్పు లేకపోగా కోడి రక్తాలతో ఏ రకంగా ఇబ్బంది పెడతాం, రేపొద్దున మేము వస్తే ఏం చేస్తామని లేనిపోయిన మాటలని మాట్లాడుతున్నారు. ఇంకా మీకు మార్పు లేదంట, కనుమరుగైపోయే పరిస్థితి. ఇప్పుడు ఈ ప్రభుత్వం చూసి నేర్చుకోండి. 1.5 సంవత్సరాల కాలంలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటూ ఫస్టే ఇవ్వటమే 2 నెలల ముందు నుంచే పెన్షన్ ఇవ్వడం జరిగింది. అది 4,000. అదే కాకుండా ఇక కిడ్నీ ప్రాబ్లం ఉండి రకరకాల డయాలసిస్కి వెళ్ళిన వాళ్ళకి కూడా ఈ రోజున మరి వాళ్ళకి 10,000 రూపాయలు. మంచానికే పరిమితమైపోయి ఒక మనిషి సహాయం కోరుకున్న వాళ్ళకి 15,000 రూపాయలు. ఇలా పండగ వస్తుందంటే ముందే పెన్షన్ ఇచ్చే ఏర్పాట్లు. పేదవాళ్ళకి ఎన్ని కష్టాలు ఉంటాయని ఆలోచించే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే మోడీ గారు. ఎందుకంటే అలాగే పేదవాడి వాళ్ళ 5 రూపాయలు ఉంటే చాలు మంచి భోజనం. ఆ భోజనం నాకు తెలుసు 85 రూపాయలు అవుద్ది. ఆ భోజనాన్ని 5 రూపాయలకి ఇస్తున్నారంటే 5 రూపాయలకి వాళ్ళు ఏమొస్తుంది, టీ తాగడానికి కూడా లేదు. ఎంత ఆలోచిస్తుందంటే పేదవాళ్ళ గురించి అంత ఆలోచిస్తుంది. 4 పిల్లలు ఉంటే 4 పిల్లలకి కూడా తల్లికి వందనం. ఈ కార్యక్రమంలో ఎంతో ప్రభుత్వం ముందు ఆలోచిస్తుంది. ఒక పక్కన గ్యాస్ సిలిండర్లు, ఇంకో పక్కన మరి బస్సు ప్రయాణం చేయడానికి మహిళలు చాలా ఇబ్బంది పడుతున్నారని వాళ్ళకి బస్సు ప్రయాణం, ఉచిత ప్రయాణం, ఇలా అనేక రకాల పథకాల ద్వారా పవన్ కళ్యాణ్ గారు ఒకే ఒకసారి మొత్తం రాష్ట్రం అంతా పంచాయతీరాజ్ శాఖలో అన్ని పంచాయతీలకు కూడా 13,326 పంచాయతీలకి 50 లక్షల రూపాయలు చొప్పున ఇచ్చారు. గత ప్రభుత్వంలో అసలు పంచాయతీ ఒకటి ఉందని, అక్కడ ఉన్నటువంటి బిడ్డలు ఇబ్బందులు పడుతున్నారని కానీ, వాళ్ళకు రోడ్లు లేవని కానీ లేదు. కానీ రోడ్లు వేశారు, స్కూళ్ళకి పారిగోళ్ళు కట్టారు, అదే గోకులాలు కట్టించారు. ఎందుకంటే ఆయనకు తెలుసు కష్టాలంటే ఏంటో. అదే కాకుండా దగ్గర ప్రకాశం, ఒంగోలు 2 జిల్లాల్లో నీళ్ళు లేక ఎంతో ఇబ్బంది పడుతుంటే అక్కడ మొత్తం 2 జిల్లా ప్రతి ఇంటికి కూడా వాళ్ళ మంచినీళ్ళు ఇవ్వాలని చెప్పి ఆయన పథకం ప్రారంభించారు. మన ఈస్ట్ వెస్ట్లో కూడా దగ్గర 2 కోస్టల్ ఏరియాలో ఇబ్బంది పడుతున్నారని చెప్పి ఆయన 2 జిల్లాలకు కూడా ప్రతి ఇంటికి కూడా నీళ్ళు ఇవ్వాలని ఆలోచించినటువంటి కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారికి మరి ఒకసారి మిమ్మల్ని ధన్యవాదాలు చెప్తూ, ఇదే కాకుండా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ప్రతి మాటే 74 ఏళ్ల వయసులో ఎంత కష్టపడుతున్నారో మనం చూస్తున్నాం. నాకు తెలిసి 20 గంటలు పని చేస్తాడు ఆయన. మనం కూడా నాయకులుగా అందరం కూటమిలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆ రకంగా కష్టపడినప్పుడు కనుమరుగైపోయేది ఎవరంటే
వైఎస్ఆర్ పార్టీ అనేది నెక్స్ట్ ఎలక్షన్లో కనుమరుగు అయిపోవటమే. వాళ్ళ మార్పు లేదు. సాధారణంగా ఎవరికైనా తప్పులు చేసినప్పుడు తప్పు చేసాం, సరి చేసుకుంటాం. కానీ కూటమిలో నాయకులు ఎలక్షన్ వరకే మేము ఆలోచించాం, పోటీ పడాలి అంతే తప్ప తర్వాత వైఎస్ఆర్ కావచ్చు లేకపోతే వేరే వాళ్ళకి అందరూ మా బిడ్డలు అన్నట్టుగా పనిచేస్తుంటే వాళ్ళు ఎక్కడ చూసినా వ్యతిరేకంగా మాట్లాడుతున్నారంటే వాళ్ళలో మార్పు లేదు. స్థానిక ఎలక్షన్లో మరి గుర్తుపెట్టుకుని ప్రభుత్వాన్ని ఒక్క సీటు కూడా వాళ్ళకి గెలవకుండా కూటమి ప్రభుత్వాన్ని దీవించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరన్నర పూర్తయిన సందర్భంగా మరి ఈ రోజున జరుగుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమాన్ని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. ఎందుకంటే గతంలో పాలించినటువంటి వైసీపీ ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని అన్ని వ్యవస్థలను కూడా భ్రష్టు పట్టించి అప్పులు చేసి ఈ రాష్ట్రంలో అధికారంకి వచ్చింది వాళ్ళు వ్యాపారం చేసుకున్నారు. సొంత వ్యాపారం చేసుకుని 5 సంవత్సరాలు అప్పులు కూడా సాలక ప్రభుత్వ కార్యాలయాలు కూడా తాకట్టు పెట్టారు. ఆఖరికి ప్రజల భూములు కూడా తాకట్టు పెట్టాలనేటువంటి కుట్ర చేసిన సందర్భంలో 175కి 175 మాదే అంటే కనీసం మీరు ప్రతిపక్షానికి కూడా పనికిరారని చెప్పి 11 సీట్లు ఇచ్చి కూర్చోబెట్టారు. అలాంటి ఖాళీగా ఉన్న ఖజానాని క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఒక అనుభవం కలిగినటువంటి వ్యక్తిగా కూటమి ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే సూపర్ 6 హామీలు ఇచ్చారో హామీలన్నిటిని కూడా ఆయన అమలుపరచడమే కాకుండా హామీలతో పాటు అభివృద్ధి, అదేవిధంగా బిడ్డల భవిష్యత్తు, ఈ ప్రభుత్వం త్రిశూల వ్యూహం తెలుతా ఉంది. ఒక పక్కన సంక్షేమ కార్యక్రమాలు, ఉదాహరణకి పెన్షన్ విషయం చూసుకుంటే గత ప్రభుత్వంలో 1000 రూపాయల పెన్షన్ పెంచడానికి 5 సంవత్సరాలు పట్టింది వాళ్ళకి. కానీ ఈ ప్రభుత్వం వచ్చినటువంటి రోజునే 1000 రూపాయలు పెంచి 3 నెలల బోనస్గా ఇచ్చి రాష్ట్ర ప్రజలందరి దగ్గర కూడా పెన్షన్ తీసుకెళ్ళి ఇవ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఏదైతే స్త్రీశక్తి మరి ఉచిత బస్సు పథకం ఉందో ఇప్పటికీ 3,25,00,000 మంది మహిళలు ఇవాళ ప్రయాణం చేశారు. 1,144 కోట్లు ఖర్చు వచ్చింది. అదేవిధంగా అన్నా క్యాంటీన్లు, మరి గతంలో అన్నా క్యాంటీన్ని ఎవరో పేదవాళ్ళు కొంతమంది పల్లెటూరు నుంచి వచ్చి ఏ కాయో లేకపోతే కట్టు అమ్ముకుని వెళ్తే ఒక 5 రూపాయలు భోజనం చేద్దామంటే ఆ భోజనం కూడా చేయకుండా ఆ క్యాంటీన్లు అన్నిటికి కూడా అన్నం పెట్టే క్యాంటీన్ని సున్నం కొట్టి మూత ఇచ్చారు. మళ్ళీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేద బడుగు బలహీన వర్గాల కోసం ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. దిగ్విజయంగా 204 క్యాంటీన్లో 204 అన్నా క్యాంటీన్లు వాళ్ళు నడుస్తూ ఉన్నాయి. దాదాపుగా 4 కోట్ల మంది ఇప్పుడు భోజనాలు చేశారు. ఈ విధంగా సంక్షేమాన్ని ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ముందుకు తీసుకెళ్తూ అభివృద్ధి, గత ప్రభుత్వం మొత్తం రోడ్లన్నీ కూడా పాడు చేస్తే వాటిని బాగు చేయడానికి 1000 కోట్లు పెట్టింది. 2014-19 మధ్యన ఆనాడు ప్రధానమంత్రి గారు 10,000 కిలోమీటర్లు సిమెంట్ రోడ్లు వేయాలని దేశంలో ఆదేశిస్తే ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం 25,000 కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు వేయడం జరిగింది. ఇవాళ గత 5 సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం ఈ ఉపాధి హామీ డబ్బులన్నీ కూడా సెంటు పట్టా మెరక డబ్బులకి పెట్టారు. వాళ్ళు వేసిన రోడ్లు అంటే 1000 కిలోమీటర్లు కూడా వేయలేకపోయారు. కానీ ఈ రోజున మా పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారు 4,000 కిలోమీటర్లు సిమెంట్ రోడ్లు వేశారు ఈ సంవత్సరంలోనే. అడవి తల్లి బాట కింద ట్రైబల్ ఏరియాస్లో కూడా 1000 కిలోమీటర్లు సిమెంట్ రోడ్లు వేయటం జరిగింది. గత ప్రభుత్వం పంచాయతీరాజ్ వ్యవస్థలో వచ్చినటువంటి సుమారుగా 9,000 కోట్ల రూపాయల డబ్బుల్ని దారి మళ్ళీ ఇచ్చేశారు. కానీ ఈ రోజున 15th ఫైనాన్స్ కానీ 14th ఫైనాన్స్ కానీ ఈ రోజున పంచాయతీలకు వచ్చిన డబ్బుల్ని ఈ ప్రభుత్వం సక్రమంగా పంచాయతీలకే ఖర్చు పెడతాం జరుగుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. నా మెడికల్ కాలేజీల గురించి చాలా ఆందోళన చెందుతున్నాడు. ఎంత ఆందోళన అంటే నిజంగా ఏంట, పేదోళ్ళు ఇబ్బంది పడిపోతున్నారు, పేదోళ్ళకి వైద్యం కావాలి అని ఆవేదన పడిపోతున్నాడు. ఈ రోజున ఏదైతే PPP విధానం ఉందో ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది,
సుప్రీంకోర్టు ఆమోదించింది, ఈయన జైల్లో పెడతానంటాడు. అంటే కోర్టు పరిధిలో ఉన్నటువంటి అంశాలను కూడా, అంటే ఈయన మరి జడ్జో మరి ఏంటో తెలియదు, ఏ విధంగా పెడతారు జైల్లో? ఇవాళ పీపీపీ విధానం వల్ల 25 సంవత్సరాలు కట్టాల్సినటువంటి కాలేజీలు 2 సంవత్సరాలు పూర్తయితే ఈయనకేంటి బాధ? 220 సీట్లు పెరుగుతున్నాయి, ఈయనకేంటి బాధ? అదేవిధంగా పేదవాళ్ళకి మరి కార్పొరేట్ వైద్యం అందిస్తే మరి ఈయనకేంటో బాధ అర్థం అట్లా. అసలు ఈ ప్రభుత్వ కాలేజీలో ప్రైవేటు 50% ప్రైవేటీకరణ చేసింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. మరి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన దానికి ఇవాళ ఆయన ఎందుకు మరి ఇవాళ ఈ నీతులు చెబుతాడు? నిజంగా ఈయనకి కాలేజీల మీద అంత ప్రేమ ఉంటే విశాఖపట్నంలో ఆ కొండపైన ఎందుకు కట్టాడు 500 కోట్లు ఖర్చు పెట్టి? ఎందుకు ఆ డబ్బును పాడు చేశారు? కాలేజీ అయిపోయేది కదా, ఆ డబ్బు తీసుకొచ్చి ఇక్కడ కట్టొచ్చు కదా. ఎవరి కోసం కట్టాడు? అది ఎవరు ఉందామని కట్టారు? దేనికి కట్టారు? వాళ్ళకి కూడా చెప్పలేకపోయారు వాళ్ళు. ఈ ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు ఉన్నా, కష్టాలు ఉన్నా, కూటమి ప్రభుత్వం ఒక త్రిశూల వ్యూహం వెళ్తుంది. అభివృద్ధి చేస్తూ, సంక్షేమాన్ని చేస్తూ, బిడ్డల భవిష్యత్తు కోసం. ఇవాళ చూడండి, మరి ఏదైతే 5 సంవత్సరాల్లో డిఎస్సి ఎందుకు తీయలేకపోయారు? ఒక డిఎస్సి చేయలేకపోయారు. గతంలో చంద్రబాబు నాయుడు గారు 1,80,000 మందికి టీచర్ ఉద్యోగాలు ఇచ్చారు. ఇవాళ లోకేష్ గారు వచ్చిన తర్వాత 16,347 మందికి మరి బిడ్డలకి ఇవాళ బీఈడీల ద్వారా టీచర్స్ చేశారు. కానిస్టేబుల్స్ ఉద్యోగాలు 5,600 చిల్లర కానిస్టేబుల్స్ ఉద్యోగాలు ఇచ్చారు. అంతేకాకుండా ఇవాళ మరి పారిశ్రామికీకరణగా మరి రాష్ట్రంలో చాలా పెద్ద ఎత్తున మరి ముందుకు తీసుకెళ్లడం కోసం 20 లక్షల ఉద్యోగాల కల్పన ధ్యేయంగా ఇవాళ పనిచేస్తా ఉన్నారు. ఈ టైంలో కంపెనీలన్నీ కూడా పారిపోయినాయి, పొలాలు దూరలేశారు, వీళ్ళందరూ కూడా చేశారు. ఇవాళ ఈ ప్రభుత్వం ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం, బిడ్డల భవిష్యత్తుకి మరి కట్టుబడి ఉందని చెప్పి తెలియజేసుకుంటూ, మరి ఈ రోజున మరి నాకు కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా బాధ్యత ఇచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి, అదేవిధంగా ఈ జిల్లా మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారికి, నాకు పూర్వం పనిచేసినటువంటి మరి ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ మా అన్న కొనకళ్ళ నారాయణరావు గారికి, మరి అదేవిధంగా గన్నవరం శాసనసభ్యులు విప్పైనటువంటి వెంకటరావు గారికి, బోడే ప్రసాద్ గారికి, రాము గారికి, అదేవిధంగా మా శాసనసభ్యులు మా తమ్ముడు మరి కుమార్ రాజా గారికి, అదేవిధంగా పెడన్ శాసనసభ్యులు కృష్ణప్రసాద్ గారికి, పంచుమర్తి అనురాధ గారికి, రాయన్ ప్రసాద్ గారికి, అదేవిధంగా మరి ఇంత అవకాశం కల్పించారు. ఖచ్చితంగా ఒక కార్యకర్తగా ఉండాలని నన్ను మరి ఈ రోజున ఒక జిల్లా పార్టీ అధ్యక్షులు చేశారు. ఖచ్చితంగా పార్టీ ఏదైతే అధిష్టానం చెప్పిందో అధిష్టాన ఆదేశాలను ఖచ్చితంగా ఈ జిల్లాలో అమలు పరచడానికి నేను కృషి చేస్తానని చెప్పి తెలియజేసుకుంటూ, ప్రతిపక్షం అంటే సూచనలు ఇవ్వాలి, సలహాలు ఇవ్వాలి, ఇది తప్పు ఉంది, ఇలా చేయండి అనాలి. కానీ వ్యక్తిగత విమర్శలు చేసుకుంటాం, వ్యక్తిగతంగా మాట్లాడటం అనేది అది గౌరవం కాదు, సభ్యత కాదు. నేనైతే చాలా గౌరవంగా మాట్లాడతాను. అదే సందర్భంలో మా అధినాయకుడిని కానీ మా నాయకులను కానీ ఎవరన్నా ఏమన్నా అంటే అంతకన్నా ఎక్కువే మాట్లాడతాను. దాంట్లో ఎలాంటి మొహమాటం లేదు. కాబట్టి ఈ రోజున మరి ఈ కూటమి ప్రభుత్వాన్ని ప్రజలందరూ కూడా ఆశీర్వదించారు. ఆ ప్రకారంగా మేము కూడా మరి ఈ చేసేటువంటి కార్యక్రమాలన్నిటిని కూడా ప్రజల్లోకి మరి పెద్ద ఎత్తున తీసుకెళ్ళి మరి కూటమి చేసినటువంటి కార్యక్రమాలని ప్రజల్లో కూడా చెప్పే విధంగా కేడర్ని అందరిని కూడా అన్ని స్థాయిలో ఉన్నటువంటి కేడర్ని, గ్రామ స్థాయి నుంచి బూత్ స్థాయి వరకు మండల స్థాయి కేడర్ని అందరం కూడా కృష్ణా జిల్లాలో సమాయత్తం చేస్తాం. చిన్నటువంటి ఎక్కడన్నా సమస్యలు ఉన్నా కూడా సరి చేసుకుని అందరం కూడా ఏకతాటి మీద ఒకే మాట ఒకే బాటగా ముందుకెళ్తామని చెప్పి తెలియజేసుకుంటూ, మరి రేపు నూతన సంవత్సరం సందర్భంగా కృష్ణా జిల్లా ప్రజానీకానందరికీ, మరి అధికార యంత్రాంగానికి, అదేవిధంగా మరి తెలుగుదేశం పార్టీ, కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి రాబోయే సంవత్సరంలో అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. స్టార్ట్ చేశాం. ఉత్తరాంధ్ర సుజల శ్రమతి చేస్తున్నాం. రాయలసీమకి కుప్పం దాకా నీళ్లు తీసుకెళ్ళగలిగాం. చివరికి ప్రతిపక్షాన ఏదైతే మాజీ ముఖ్యమంత్రి పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గానికి కూడా నీళ్లు ఇచ్చినటువంటి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. ఇవాళ ఇరిగేషన్లో ఒక విప్లవాత్మకమైనటువంటి కార్యక్రమాలు చేసి స్టోరేజ్ పెట్టాం. ఇవాళ దగ్గర మైనర్ డ్రైన్స్లో 800 టీఎంసీ వాటర్ ఇంకా స్టోరేజ్ నిలబెట్టగలిగాం. మేజర్ ఇరిగేషన్ కింద మేజర్ ప్రాజెక్ట్స్లో దగ్గర 200 టీఎంసీ వాటర్ నింది. గ్రౌండ్ వాటర్ కూడా బిలో 6 మీటర్స్ తీసుకురావాలనే లక్ష్యంతో ఇవాళ పనిచేస్తున్నాం. ఇది ఈ కూటమి ప్రభుత్వం యొక్క
ఇరిగేషన్లో తీసుకున్నటువంటి కార్యక్రమాలు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, ఇవాళ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో పెద్ద ఎత్తున 15th ఫైనాన్స్ కానీ 14th ఫైనాన్స్ కానీ అలాగే అమృత్ స్కీమ్లో కానీ గత ప్రభుత్వం ఆపేసిన అన్ని స్కీమ్స్ కూడా తీసుకొచ్చి వాళ్ళ డబ్బులు మున్సిపాలిటీలకు ఇస్తున్నాం. చెత్త దగ్గర దగ్గర 84 లక్షల టన్నుల చెత్తని ఇవాళ మొత్తం కూడా రీసైకిల్ చేసి దాన్ని మరి పట్టణాల నుంచి తొలగింపు చేపిస్తున్నాం. అమరావతి పనులు వేగవంతంగా జరుగుతూ ఉన్నాయి. అలాగే పట్టణాల్లో సీసీ రోడ్లు కానీ డ్రైన్లు కానీ వర్కులు పెద్ద ఎత్తున చేపడుతున్నాం. అలాగే పంచాయతీరాజ్లో గౌరవ మంత్రివర్యులు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈరోజు గుంటలన్నీ పూడ్చాం. గ్రామాల్లో సీసీ రోడ్లు వేస్తున్నాం. ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ గతంలో రాకపోతే ఆ ఫండ్స్ అన్ని తీసుకొచ్చి సీసీ రోడ్లు వేస్తున్నాం. డ్రైన్లు కడుతున్నాం. సాస్కీ కింద దగ్గర దగ్గర 3,000 కోట్ల రూపాయలు ఫండ్స్ తీసుకొచ్చి గ్రామాల కనెక్టివిటీ తీసుకొస్తా ఉన్నాం. అలాగే ఎన్ఆర్జీఎస్ 2వ విడతలో కూడా డ్రైనేజీల కోసం కార్యక్రమాన్ని పెడుతున్నాం. అలాగే ఏదైతే మంచినీళ్ళ స్కీమ్కి సంబంధించి ఈరోజు సుజల స్రవంతి కింద ఆ కార్యక్రమాన్ని కూడా చేయటానికి కార్యక్రమాలు తీసుకున్నాం. ఈ రకంగా పంచాయతీరాజ్లో ఒక విప్లవాత్మకమైన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. హెల్త్ విషయంలో ఈరోజు ఎన్టీఆర్ వైద్య సేవ కింద పెద్ద ఎత్తున దాదాపు 1,500 రకాలైనటువంటి వ్యాధులకి ఉచితంగా వైద్య సహాయం అందిస్తున్నాం. ఒకవేళ అందులో కవర్ కాకపోతే ఇవాళ ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుంచి అదనంగా ఇప్పించి దగ్గర దగ్గర మచిలీపట్నం కాన్స్టిట్యున్సీలో 7 కోట్ల దగ్గర దగ్గర ఒక ఎన్టీఆర్ వైద్య సేవల కింద ఇచ్చాం. ఈ రకంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా వైద్య సహాయాలు అందిస్తున్నాం. పిహెచ్సిలు కడుతున్నాం. అర్బన్ హెల్త్ సెంటర్ డెవలప్ చేస్తున్నాం. డాక్టర్స్ని రిక్రూట్ చేసుకుంటున్నాం. అలాగే విద్యాపరంగా కూడా ఈరోజు స్కూల్స్ అన్నీ కూడా తల్లిదండ్రులతో మీటింగ్లు పెట్టించడం, పిల్లల్లో ఉన్నటువంటి నైపుణ్యాన్ని వెలికి తీర్చడం, స్కూల్స్కి సంబంధించి ఇవాళ టీచర్స్ కొరత లేకుండా మెగా డిఎస్సి కండక్ట్ చేసి దగ్గర దగ్గర 17,000 మంది టీచర్స్ని వాళ్ళు నియామకం చేశాం. అలాగే వాళ్ళకి సన్న బియ్యంతో భోజనం పెట్టిస్తున్నాం. అలాగే స్కూల్స్కి సంబంధించి రిపేర్లు ఏమైనా ఉన్నా ఆ రిపేర్లన్నీ కూడా చేపిస్తున్నాం. బుక్స్ ఇస్తున్నాం, యూనిఫామ్ ఇస్తున్నాం. ఇవాళ ఇంటర్ పిల్లలకు కూడా మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించాం. నారా లోకేష్ గారి కృషితో ఇవాళ పిల్లల్లో వాళ్ళు నడుచుకునే విధానానికి కూడా కొంతమంది పెద్దలతో వాళ్ళకి కార్యక్రమాలు తీసుకుంటున్నాం. ఈ రకంగా అన్ని విభాగాలు, ఇవాళ పోలీస్ విభాగం తీసుకుంటే ఇవాళ పోలీసు నేరాలు తగ్గినాయి. రాష్ట్రంలో ఆడబిడ్డల మీద దాడులు తగ్గినాయి. ఆడబిడ్డలకు రక్షణగా ఈ ప్రభుత్వం నిలబడతా ఉంది. ఇవాళ పోలీస్ శాఖలో కూడా మరి రిక్రూట్మెంట్ చేసుకున్నాం. కానిస్టేబుల్స్ రిక్రూట్మెంట్ జరిగింది. వాళ్ళకి స్టైఫండ్ కూడా 4,000 ఉంటే దాన్ని 25,000 రూపాయలు స్టైఫండ్ చేయటం. ఇవన్నీ కూడా ఒక పక్క ప్రజలకి మంచి పరిపాలన అందిస్తూ, కష్టాలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, నిధుల కొరత ఉంది. కానీ ఆ కష్టాలు నిధుల కొరత ఎక్కడా కూడా రానియకుండా ఇవాళ 20 లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడానికి, ఇవాళ రాష్ట్రంలో ఇన్వెస్ట్మెంట్లు తీసుకురావడానికి, ఇవాళ దగ్గర దగ్గర మొన్న విశాఖపట్నంలో జరిగినటువంటి సమిట్లో దగ్గర దగ్గర 15 లక్షల కోట్ల రూపాయలు సమిట్లో ఆంధ్ర రాష్ట్రం పెట్టుబడులు పెడతానికి వచ్చారు. అలాగే ఎస్ఐపిబి నుంచి ప్రతి నెల దాని మీద కూర్చుని ప్రతి క్యాబినెట్ ముందు కూడా డెసిషన్ తీసుకుంటే 8 లక్షల కోట్ల రూపాయలు ఇప్పుడు వచ్చినాయి. దగ్గర దగ్గర 23 లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ వస్తానికి అవకాశాలు. ఇవాళ గతంలో పరిశ్రమలు పారిపోయినాయి, కానీ ఇవాళ ఎందుకు వస్తా ఉన్నాయంటే దగ్గర దగ్గర 26 పాలసీస్ తీసుకున్నాం. ఇండస్ట్రియల్ పాలసీ, టూరిజం పాలసీ, అన్ని రకాలైనటువంటి ఐటీ పాలసీ. ఇవాళ క్వాంటమ్ కంప్యూటింగ్ చేస్తున్నాం. గూగుల్ లాంటి సంస్థ ఇవాళ ప్రపంచానికే ఇవాళ ఒక మార్గాన్ని చూపించే గూగుల్ లాంటి సంస్థ ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డేటా సెంటర్ పెట్టడానికి వచ్చింది. అలాగే అదానీ డేటా సెంటర్ కానీ, రిలయన్స్ వస్తూ ఉంది, రిలయన్స్ డేటా సెంటర్స్ కానీ, ఇవాళ టీసీఎస్ మొన్న ఐటీ రంగానికి విశాఖపట్నంలో పెద్ద ఎత్తున ముందుకు వస్తూ ఉన్నారు. పోర్ట్స్ అన్ని కూడా తీర ప్రాంతంలో ఉన్నటువంటి పోర్ట్లన్నీ దగ్గర డెవలప్ చేస్తున్నాం. మచిలీపట్నం పోర్ట్ అవుతా ఉంది. అలాగే మోల్పేట పోర్టు, విశాఖపట్నం, కాకినాడ
నెల్లూరు, దుగరాజపట్నం ఇవన్నీ కూడా పోర్ట్ సిటీగా ఆంధ్ర అన్ని జిల్లాలకి, తీర ప్రాంతంలోని అన్ని జిల్లాలకి ఉంది. ఒక వెస్ట్ గోదావరికి ఉంది, దానికి కూడా ఆలోచన చేస్తున్నాం. పరిపాలనా సౌలభ్యం కోసం ఇవాళ ఎన్హెచ్లు, నేషనల్ హైవేలు ఇవాళ పెద్ద ఎత్తున చేసుకుంటూ అటు రాయలసీమ ప్రాంతానికి కూడా ఏర్పాటు చేస్తున్నాం. రాయలసీమని ఒక పారిశ్రామిక హబ్గా నిలబెట్టడానికి అక్కడ తీసుకోవాల్సిన కార్యక్రమాలు రాయలసీమకు తీసుకుంటున్నాం. ఈ రకంగా రాష్ట్రాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయడానికి కావాల్సినటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఈ సంవత్సరంలో చాలా సమర్థవంతంగా, ఇవాళ కూడా ముఖ్యమంత్రి గారు ఇన్వెస్ట్మెంట్లు తీసుకొస్తానికి విదేశాలు తిరుగుతూ ఈ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా ముందుకు తీసుకెళ్ళి విజన్ 2047 లక్ష్యంతో ఒక ఆనందకరమైనటువంటి, అందుకనే యోగా డే కూడా మనం కండక్ట్ చేశాం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క ఆలోచనతో, ఎందుకంటే సనాతనంగా మనకు ఉన్నటువంటి ఈ యోగాని ప్రపంచాన్ని గుర్తింపు విధంగా తీసుకురావడం. 2014 నుంచి యోగా డే జూన్ 21వ తారీఖు నిర్వహిస్తున్నాం. అందులో భాగంగా మొన్న ఈ సంవత్సరం మన ప్రధానమంత్రి గారు మన రాష్ట్రానికి రావడం జరిగింది. విశాఖపట్నంలో నిర్వహిస్తే దగ్గర 5 లక్షల మంది ఒకేసారి ఒకే వేదికగా యోగా చేస్తే ప్రపంచ రికార్డు సాధించాం. జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఈ రాష్ట్రానికి ఏమేమి కార్యక్రమాలు చేయాలి, భవిష్యత్ తరాలకి ఎలాంటి పరిపాలన అందించాలి, ఎలాంటి సంస్థలు స్థాపించాలని ఈ ప్రభుత్వం ఆలోచిస్తుంది. కానీ జగన్మోహన్ రెడ్డి చూసాం కదా, 5 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ఏ రకంగా సర్వనాశనం చేశారు. వచ్చిన పరిశ్రమను వెళ్ళగొట్టాడు. ప్రజలు కనీసం బయటకు వచ్చి మాట్లాడాలంటే భయపడే విధంగా చేశాడు. అభివృద్ధి లేదు, సంక్షేమం పేరుతో దోపిడీ, ఇవన్నీ చేస్తే ఇవాళ 11 సీట్లకి ప్రజలు పరిమితం చేస్తే ఇప్పుడు కూడా పీపీపీ విధానం మీద మాట్లాడతాడు. ఇవాళ ప్రపంచం మెచ్చినటువంటి విధానం, ప్రపంచంలో అనేక దేశాలు ఈ పీపీపీ మోడల్లో నడుస్తూ ఉన్నాయి. పీపీపీ అంటే ప్రభుత్వమే, అది ప్రభుత్వ సంస్థే, ప్రైవేట్ వాళ్ళు దాంట్లో కొంత ఇన్వెస్ట్ చేస్తారు, కన్స్ట్రక్షన్ చేస్తారు, బిల్డింగ్లు చేస్తారు, ఆపరేట్ చేస్తారు. కొంతకాలానికి వాళ్ళు మళ్ళీ ప్రభుత్వానికి అప్పచెప్పి వెళ్ళిపోతారు. దానివల్ల అక్కడ ఒక అసెట్ క్రియేట్ అవుతుంది, ప్రజల మీద అది భారం పడదు. అలాగే దానివల్ల వైద్యం ఉచిత వైద్యం వస్తుంది, పేదలకు వైద్యం వస్తుంది. దగ్గర 2000 డాక్టర్స్ మన రాష్ట్రానికి వస్తారు. అంటే ఇవన్నీ చేయడం జగన్మోహన్ రెడ్డికి ఇష్టం లేదు. ఇవాళ కులాలంటాడు, మతాలంటాడు, ప్రాంతాలంటాడు. ఆయన మాట్లాడుతున్నాడు, యోగాకి దగ్గర 200 కోట్లు ఖర్చు పెట్టారు, నేను 200 కోట్లతో ఋషికొండ బిల్డింగ్ కట్టాను, అది వాళ్ళు ఉపయోగపడుతుంది అంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి మాట్లాడే ముందు తెలుసుకోవాలి, నువ్వు కట్టినటువంటి ప్రజల ధనంతో నువ్వు కట్టావు. ప్రజల ధనాన్ని 400 కోట్ల రూపాయలు పెట్టి ఒక ప్యాలెస్ కట్టుకున్నావు ఋషికొండ పైన, బోడిగుండు కొట్టి. ఆ ప్యాలెస్ వల్ల ఉపయోగం ఎవరికి ఉపయోగం ఉంది? ఇవాళ ఈ యోగా కార్యక్రమాన్ని ప్రచారం చేయడం ద్వారా ప్రజలకి ఆరోగ్యం వస్తుంది. అది ఖర్చు అయింది కేవలం 18 కోట్లు. ఆ 18 కోట్లు కూడా ఆయుష్ డిపార్ట్మెంట్, కేంద్ర ప్రభుత్వం ఎక్కడ నిర్వహిస్తే అక్కడ ఆ డిపార్ట్మెంటే ఖర్చు పెడుతుంది. దానికి రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టిందని చెప్పి తప్పుడు ప్రచారాలు చేస్తున్నాడు. ప్రజలు గమనించాలని చెప్పి కోరుతా ఉన్నా. అసత్య ప్రచారాలు చేస్తున్నాడు, ప్రజల్ని మభ్యపెట్టాలని ఒక విషం చిమ్మే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇవాళ వాళ్ళు చేసినటువంటి అవినీతి కార్యక్రమాలు మొత్తం కూడా బయటపడుతున్నాయి. ఒక్క ఎక్సైజ్ డిపార్ట్మెంట్లోనే 3500 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని చెప్పి ఇవాళ సిట్ విచారణలో బయటకు వచ్చింది. మరి మొన్న సిట్ విచారణలో వాళ్ళు గత ప్రభుత్వంలో జంగారెడ్డిగూడెంలో దగ్గర 29 మంది చనిపోయారు కల్తీ మద్యం దాగి. ఆ వచ్చినటువంటి నివేదికను కూడా కప్పిపెట్టారు. ఇవాళ ఆ నివేదిక బయట తీస్తే ఆ విష పదార్థాల వల్లే చనిపోయారని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నాయి. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి హత్యలు కాదా? ఆడబిడ్డల మీద దాడులు చేసింది ఈ జగన్మోహన్ రెడ్డి కాదా? వాళ్ళ నాయకులు కాదా? ఇవాళ ఇలాంటి కార్యక్రమాలు చేసి రప్ప లేదంటే మూగజీవాలకి పీకలు కోసి రక్తాలతో అభిషేకాలు, ఈ రాక్షస సంస్కృతి ఆంధ్ర రాష్ట్రంలో జరగదు. జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకోండి. ఇప్పటి వరకు ట్రయల్స్ మాత్రమే చూశారు. అసలు సిసలు పండగ రేపు ఉంటుంది.
వైఎస్ఆర్ పార్టీ నాయకులు తోలు తీసే కార్యక్రమాలు కూడా రేపు వచ్చే సంవత్సరం నుంచి జరుగుతాయని కూడా హెచ్చరిస్తా ఉన్నాం. ప్రజల్ని భయపెట్టాలన్నా, ఈ రాష్ట్రంలో అశాంతిని క్రియేట్ చేయాలన్నా, ఆడబిడ్డల వైపు కన్నెత్తి చూడాలన్నా భయపడే విధంగా లా అండ్ ఆర్డర్ని రేపు వచ్చే సంవత్సరం నుంచి పూర్తి స్థాయిలో అమలు చేస్తాం. ప్రజా సంక్షేమం ఈ ప్రభుత్వ లక్ష్యం. ప్రజలకి స్వచ్ఛమైన పరిపాలన అందించడం ఈ ప్రభుత్వ లక్ష్యం. అంతకు మించి మీరు రెచ్చగొట్టే కార్యక్రమాలు చేసి అసత్య ప్రచారాలు చేయాలని ప్రయత్నం చేసి సోషల్ మీడియా బేస్గా కొన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. వాళ్ళందరినీ కూడా హెచ్చరిస్తున్నాం, ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. మేము చక్కటి పరిపాలన అందిస్తానికి సిద్ధంగా ఉన్నాం. భాగస్వాములు కండి, ఈ రాష్ట్ర అభివృద్ధిలో అందరూ కూడా భాగస్వాములు కావండి. ఎన్నికలప్పుడు చూసుకుందాం ఏదైనా కావాలంటే, కానీ మధ్యలో ఎలాంటి కార్యక్రమాలు చూస్తూ ఊరుకునేది అని కూడా తెలియజేస్తూ మరొకసారి ఒక మంచి పరిపాలన అందించామనే తృప్తి, సంతృప్తి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉంది. రాబోయే కాలంలో మరింత వేగవంతంగా, అందుకనే స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఈరోజు వాట్సాప్ గవర్నెన్స్, ఇవన్నీ కూడా ప్రజలకి జవాబుదారీగా ఉండే విధంగా ఈ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్ళాలని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.